ఈరోజు మనం నైట్లోనే ట్రైన్ ఎక్కేసామన్నమాట. సో తెల్లారికి మేము కర్ణాటకకి వెళ్తున్నాం. సో కర్ణాటకలో మేము రిసార్ట్కి వెళ్తున్నాం అనమాట. రిసార్ట్లో మేము ఎంజాయ్ చేస్తాము, రండి చూద్దాం. దాంతోపాటు బాబు ఇక్కడ మైసూర్కి వచ్చేసినాం అనమాట. లెట్స్ గో టు రిసార్ట్. మైసూర్ నైట్ తిరుపతిలో 9కి ఎక్కితే ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. సో 8కి అంతా దిగేసాము. 8 లేదు 7:30కే దిగేసాము. ఇంకెక్కడి నుంచి విరాజ్పేట్కి వెళ్ళాలన్నమాట. అక్కడ మన రిసార్ట్ ఉంది, చూద్దాం రండి. 2.5 hours పడుతుంది. 2.5 hourలో మనం రీచ్ అయిపోతాం అనమాట. రిసార్ట్ అయితే చాలా బాగుంటుంది, మొత్తం ఎంజాయ్ చేయాలి. చూద్దురా ప్రజెంట్ ఇప్పుడు ఇది మైసూర్ రైల్వే స్టేషన్. చూడు తేజ, చూడండి అందరూ. I love Mysore. This is Mysore railway station. Here comes the family. Yay! Yay! I love Mysore. యోగాంష్ నువ్వు కూడా. అన్షి యోగాంష్. సో మా క్యాబ్ వచ్చేసింది, మనం వెళ్దాం ఇంకా. సో ఇంకా ఆన్ ది వేలో తీసానండి. అబ్బా, మా ఆయన ఫస్ట్ టైం నన్ను థియేటర్ అని అడుగుతున్నారు. ఆన్ ది వేలో బ్రష్ చేసేసి టిఫిన్ చేసేసి కూల్గా వెళ్ళడమే. आराम से चलो, स्लो से चलो, नो प्रॉब्लम. ఇంకొక 70 kilometers ఉంది రిసార్ట్కి రీచ్ అవ్వడానికి. సో ఆన్ ది వేలో హున్సూర్ అంట ఈ ప్లేసు. ఈ ప్లేస్లో మేము బ్రేక్ఫాస్ట్ కోసం బ్రేక్ తీసుకున్నాం, జర్నీ బ్రేక్. మేము సౌత్ ఇండియా కాంబో ఆర్డర్ చేసాం. తర్వాత సెట్ ఇడ్లీ వచ్చేసింది. యోగాంష్కేమో నచ్చలేదంట. అన్షి వెయిటింగ్ ఫర్ వెరైటీ దోశ. సౌత్ ఇండియా కాంబో, ఒక ఇడ్లీ, ఒక వడ, దోశ, కేసరి, పొంగలు. ఇదేంటి బిస్బెల్లాబాద్ లాగానా? ఇది ఉప్మా లాగానేమో. సౌత్ ఇండియా కాంబో పెద్ద ప్లేట్, పిల్లలకి మేమందరం ఓకే ఎంజాయ్ చేస్తాం. ఇంకొకటి చాలు, ఇంకేం తినక్కర్లా. యోగాంష్ ఏమి తినట్లేదా? దోశ చూడు, మసాలా దోశ.
చాలా క్రిస్పీగా ఉంది. గోధుమ రవ్వ ఉప్మా, తర్వాత పొంగలి, దోశ బాగుంటాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. దోశ అయితే అదిరిపోయింది. తృప్తిగా తినచ్చు. చూసారా, నీరు దోశ అంట. నీరు దోశ ఇది దీంట్లో ఆయిలే ఉండదంట. ఆయిలే ఉండదు, ప్లస్ ఇట్లా క్రిస్పీగా వస్తుంది. తర్వాత దీనికి చట్నీ ఇచ్చారు, ఇది హైలైట్. ఇదేంటంటే కొబ్బరి, షుగరు, పాలతో చేసిన ఒక స్వీట్ లాగా ఉంది. భలే ఉంది. అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది. హౌస్ ఇట్ నీరు దోశ బాగుందా? ఇక్కడ నుంచి ఇంకా మనము విరాజ్పేటకి వెళ్ళేదాకా స్టాపే చేయకూడదు. డేంజర్ జోన్ అన్నట్టు. ఎందుకంటే సైడ్ లో అనిమల్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. చూసుకుంటూ వెళ్ళాలి. ఫోటో అయితే ఎంత క్లారిటీ ఉంది తెలుసా? ఫోటో క్లారిటీ కాదు, ఇక్కడ దిగి ఒక ఫోటో తీసుకోవాలని ఉంది నాకు కూడా. కాబట్టి సో ఫారెస్ట్ జోన్ అయితే ఇక్కడికి క్లోజ్ అయిపోయింది. ఒక 20 మినిట్స్ వచ్చామన్నమాట. చూద్దాం. ఇంక ఇక్కడి నుంచి విరాజ్పేట్ 38 కిలోమీటర్స్. అదే కదండి? అబ్బో, మనం కన్నడ కూడా చదివేసాం అయితే. ఉందండి ఇదంతా. చూసాను ఇందాకే ఆడొచ్చినప్పుడు చూసినాను. సో దగ్గరకు వచ్చేస్తున్నాము. ఇంకొక 2 కిలోమీటర్స్లో విరాజ్పేట్ రిసార్ట్. ఇక్కడ ఇవంతా కాఫీ చెట్లే అన్నమాట. చూడు, సో ఫైనలీ విరాజ్పేట్, కూర్గ్ విరాజ్పేట్ ఓకే వచ్చేసాం. రిసార్ట్కి వచ్చేసాం. ఇది వచ్చాం. చాలా ప్లెజెంట్గా ఉంది. అంత లోపల సన్ కనిపిస్తుంది, అంత లోపల క్లైమేట్ సూపర్గా మారిపోతుంది. సో బాగా ఎంజాయ్ చేయాలి. వెళ్దాం రండి. ఫైనలీ రిసార్ట్ వచ్చేసాం. పిల్లలు అయితే స్విమ్మింగ్ పూల్ కోసం వెయిటింగ్. పదండి పదండి. చాలా హ్యాపీగా ఉంది guys. So welcome to new resort. ఓ చాలా యాక్టివిటీస్ అవన్నీ ఈ పక్కనే కదా. సో రెయిన్ పడితే కూడా అది ప్రొటెక్షన్గా తీసుకుపోవడానికి క్యాబిన్స్. సో వచ్చేసాం. జాలీ. సో గాయస్ ఆకలిస్తుంది, తినేసినాం. తినేసినాక డైరెక్ట్గా స్విమ్మింగ్ పూల్కే. సో రెస్టారెంట్లో కాకుండా పక్కన వాకబుల్ డిస్టెన్స్లో ఉందన్నమాట బిర్యానీ. అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాం. పర్వాలా బాగానే ఉంది. సో లంచ్ అయిపోయింది. సో కొంచెం రిఫ్రెష్ అయ్యి వీళ్ళైతే అసలు లంచ్ తినడానికి కూడా ఒప్పుకోలేదు. ముందు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోదాం. సరే ట్రై చేస్తున్నాం అనమాట. వెళ్దాం. ఇది భలే ఉంది కదా. సో బర్డ్స్ సౌండ్, చాలా ఎత్తుగా ఉన్న ట్రీలు, అస్సలు చూసినంతకి ఉంది. ఎంత లొకేషన్ బాగుందంటే కొన్ని వీడియోలో చూస్తే కాదండి, లైవ్లో ఎంజాయ్ చేయాలి. సరే పోనీలే. కాఫీ ఎస్టేట్ ఉందంటే మిగతా 10 ఎకరాల్లో ఆ 10 ఎకరాలు చూపించడానికి మనిషి 300 తీసుకుంటామంట.
బర్డ్స్ సౌండ్స్ అయితే నాకు తెలిసి వుడ్ పీకాక్ బర్డ్ సౌండ్ అనిపిస్తుంది. సూపర్ ఉంది. సో ఇది టోటల్గా ఇది ఉండేదే ఫారెస్ట్లో ఉందన్నమాట. వీళ్ళదే కాఫీ ఎస్టేట్స్ ఉన్నాయి. కాఫీ ఎస్టేట్స్ అనమాట. సగం కట్టుకున్నాడు, సగం కాఫీ ఎస్టేట్ చేశాడు. టోటల్ ఇది 38 acres. 30 acres. ఈ కన్స్ట్రక్షన్ అంతా ఉండేది 15 acres వచ్చేసి కాఫీ. అందులో 15 acres కాఫీ ప్లాంటేషన్ అనమాట. సో దానికి సపరేట్ ఛార్జెస్ పెట్టి ఆ కాఫీ ప్లాంటేషన్ చూడడానికి జీప్ సఫారీ అని పెట్టారు. పిల్లలు ఎంత దూరం పరిగెత్తారో. ఎందుకుంటారు లాస్ట్లో కనిపిస్తుందా? అక్కడ ఉంది. సో ఇక్కడ హ్యాపీ హబ్ యాక్టివిటీస్ ఈ సైడ్. ఇదైతే అష్టముడిలో కూడా చూసాం. ఇది ఫ్లవర్ డెకరేషన్కి ఇది వాడతారు. భలే ఉంటుంది. అది విచ్చుకొని ఎంత బాగుందో చూడు. అసలు ట్రీస్ ఎన్వైరన్మెంట్ ఎంత బాగుందంటే చెప్పలేం. సో ఇవంతా రెంట్కి కూడా ఇస్తారు. మనం డిఫాల్ట్గా ఉన్నట్టు ఎంజాయ్ చేసేదానికి టైం సరిపోదు. యోగా చూడు. సో ఇది కొంచెం చిన్న పిల్లల ఏరియా అనమాట. ఆ పెద్దదంతా ప్లస్ అది ఆడుకునేది అంతా పెద్దవాళ్ళకి. కమాన్ ఎంజాయ్ ద పూల్. వావ్ యోగాన్స్ ఏం డెప్త్ ఉండదు, నీకు బాగా ఎంజాయ్ చేయొచ్చు. కూల్గా ఉందా కానీ ఎంజాయ్. చూసి యోగాన్స్ ఇంకో స్టెప్ దిగు. అంతేరా, నువ్వే మునిగిపోవు. యోగాన్స్ చాలా చదవకపోతే మంచిదే. ఏమిరా చాలా కాదు, ఇంకా అక్కడ ఇంకోటి చాలా లాంగ్ ఉంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అయితే మాత్రం అక్కడ కూడా ఉంది. ఆ కర్వ్, ఈ కర్వ్, ఇక్కడ బెడ్ లాగా అట్లా కూర్చోవచ్చు జస్ట్ పిల్లలు. ఏడా చేయనా చూద్దాం. సో ఆ సైడ్ ప్లే ఏరియా ఉంది. స్విమ్మింగ్ పూల్ తిరిగి నాకు చాలా ఆకలి వేస్తుంది కదా, అప్పుడు మీ దగ్గర బాగా వసూలు చేద్దామని చెప్పి ఇక్కడ ఒకటి పెట్టున్నారు, పూల్ బార్ అని చెప్పి. బార్ కమ్ స్నాక్స్ అన్నీ ఉన్నాయి. ఓ పానీపూరి ఉంది, మన ఫేవరెట్ పానీపూరి అన్నీ ఉన్నాయి. సూపర్ ఎంజాయ్మెంట్. అన్షి స్టార్ట్ అంతే. అబ్బాయిని తీసుకో. 1 minute మంచిది బాగుంది. నీకు అందుతుండ కాళ్ళు అందుతుండాయి రా. అయితే తీసినానులే. యోగాన్స్ స్విమ్మింగ్ చేయి. ఓన్లీ 2 feet, 4 feet, 3 feet. హాయ్ అండి, ఇప్పుడు నేను ఎక్కడ అంటే విరాజ్పేట్ కూర్చులో విరాజ్పేట్లో కంపెనీలో రిసార్ట్ అనమాట. మనము వచ్చేసి 1 BHK బుక్ చేసుకున్నాము. రండి కూర్చుంటాం. అన్నా ఓకే. సో టూ ఇన్సైడ్. సో ఎంట్రన్స్లోనే రైట్ సైడ్లో అయితే మా బాబు చెప్తాడంట. చప్పలు పెట్టుకునేదానికి స్పేస్ ఉండదు అనమాట. ఇంకా లోపల కూడా లగేజ్ కూడా పెట్టుకోవడానికి క్లోజ్ చేసి బట్టలు పెట్టుకోవచ్చు. కబోర్డ్ సెక్షన్. నెక్స్ట్ ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్లో వస్తుంది బాబు. డ్రై ఏరియా, వెట్ ఏరియా సపరేట్గా ఉంటుంది. డ్రైయర్ ఉంటుంది. ఇట్లా సో ఇట్లా డ్రైయర్, షింక్, ఇక్కడ ఒక షాంపూ అన్నీ ఉంటాయి అనమాట. టవల్స్ ఒక 4 టవల్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇలా ఎంట్రన్స్లోకి వస్తే ఉందండి రైట్ సైడ్లో ఒక బెడ్రూమ్ ఉంది. ఇక్కడ లివింగ్ రూమ్ అనమాట. సో ఫస్ట్ ఇక్కడ లాబీ లాంటి ప్లేస్ చూస్తే సూపర్ ఉంది లొకేషన్.
And we can open this. ఎంటర్ ద డ్రాగన్ సూపర్ ఉంది వ్యూ చూస్తూ ఇక్కడ కూర్చొని కాఫీ తాగితే అంతకన్నా This is సూపర్ balcony view. బ్యూటిఫుల్ ప్లేస్ ఇంకొకటి ఉండదు చూసారా ఎంత బాగుందంటే అసలు ఎప్పుడు బర్డ్స్ సౌండ్స్ వినిపిస్తూనే ఉన్నాయన్నమాట అంత బాగుంది మేము ఆల్రెడీ స్విమ్మింగ్ పూల్కి ఎంజాయ్ చేసి రిఫ్రెష్ అయినా అనమాట స్విమ్మింగ్ పూల్ బట్టలు డ్రై అవుతున్నాయి కూడా సో ఇది బాల్కనీ అనమాట సో ఇక్కడ రైట్ సైడ్ లో ఒక బెడ్రూమ్ లివింగ్ రూమ్ అనమాట ఫస్ట్ ఇక్కడ లివింగ్ రూమ్ చూద్దామా లివింగ్ రూమ్ వచ్చేసరికి సో ఇక్కడ టీవీ బెడ్ 2 సైడ్స్ టేబుల్ మనము ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే ప్రశాంతంగా కూర్చొని తినడానికి డైనింగ్ టేబుల్ కాఫీ వాటర్ తాగడానికి ఇక్కడ తర్వాత ఇక్కడ చూడండి లొకేషన్ ఇంకా అసలు ఎంత బాగుందంటే లివింగ్ రూమ్ లో నుంచి ఈ పక్క వ్యూ ఉంది ఆ సైడ్ కూడా ఇంకొక వ్యూ ఉంది చాలా అంటే ఇదే అన్నమాట మన ఎంట్రన్స్ మనం ఇందాక వచ్చిన ప్లేస్ ఇదే అన్నమాట ఇట్లా వచ్చి ఇలా చేస్తే ఇక్కడ కూర్చొని చూస్తుంటే ఇంకెంత బాగుంటుందో అమేజింగ్ ఇట్లా చూపించు ఇది ఈ పక్క అండ్ తర్వాత ఈ సైడ్ కూడా ఇంకొక లొకేషన్ మన బాల్కనీ కనిపించే ప్లేస్ అన్నమాట సూపర్ ఉంటది మన బాల్కనీ అక్కడ ఉంటది ఈ నుంచి కూడా మనకు వ్యూ ఉంటది అన్నమాట చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇస్ ద పార్ట్ ఆఫ్ దిస్ ఇది కూడా ఇచ్చారు చూసారా గుడ్ నైట్ కూడా ఎందుకంటే మన చుట్టూ చెట్లు ఫారెస్ట్ కదా డోర్ కూడా క్లోజ్ చేసేమని వచ్చినప్పుడు చెప్పేసి లివింగ్ రూమ్ లో ఇక్కడ కిచెన్ ఇక్కడ కిచెన్ లాంటి ఒకటి ఉండాలన్నమాట అవునంట బాబు చెప్తున్నాడు సో ఇది డ్రింకింగ్ వాటర్ హాట్ వాటర్ వస్తుంది కోల్డ్ వాటర్ వస్తుంది ఎస్ అండ్ దీంట్లో పోసుకొని తాగొచ్చు కూడా ఇది కాఫీ తాగడానికి పౌడర్స్ కూడా ఉంటాయి సో ఓవెన్ కూడా ఉంది ఇలాంటివి కూడా ఉంటాయి సిజర్ నైఫ్ ఇది కూడా ఇచ్చారు అంటే ఏదన్నా చిన్న సైజు మినీ కిచెన్ అన్నమాట ఉండు కెట్లరీ సెట్లో ఏమేమి పెట్టారని కూడా ఇక్కడ ఉంది సో మనం ఎత్తుకోపోలేమన్నమాట కెట్లరీ సెట్లో ఏమేమి పెట్టారని లిస్ట్ కూడా పేపర్ పెట్టారు సో మనం ఎత్తేసే దానికి ఛాన్స్ లేదు ఈసారి సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ ఉండదన్నమాట మినీ ఫ్రిడ్జ్ మినీ ఫ్రిడ్జ్ సో క్యూట్ గా ఉంటదన్నమాట అది ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ ఇంకా ఏమున్నాయి ఇక్కడ కుకింగ్ బాగా ఎక్కడికైనా తీసుకోలేదు పట్ట 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 అని కొడతాం అనమాట కటింగ్ పాడు ఇదేమన్నా షాపులు పెట్టారు నాకేం అర్థం కావట్లేదు ఇంకా కింద కూడా ఇంకోటి ఉంది బౌల్స్ ప్లేట్స్ కూడా ఉన్నాయి అన్నమాట చాలా ప్లస్ ఇవి గ్లాస్ అన్నమాట చాలా చూస్తే టెంప్టింగ్ గా ఉంది కానీ ఎత్తుకోలేదు లివింగ్ రూమ్ అయిపోయింది కిచెన్ ఉండింది కదండి ఇక్కడ రైట్ సైడ్ లో మన బెడ్రూమ్ ఇక్కడ ఒక టీవీ లివింగ్ రూమ్ లో ఇంకొక టీవీ సో ఇక్కడ బెడ్రూమ్ ఇక్కడ ఒక మిర్రర్ తో పాటు ఉన్న ఒక కబోర్డ్ ఇచ్చారనమాట ఇక్కడ నేను ఆ మిర్రర్ కి సంబంధించినవన్నీ మా బావ బట్టలన్నీ సర్దేశాను 3 రోజులు ఇక్కడే ఉంటాం కదా ఎత్తేది బెడ్రూమ్ లో బెడ్ అనమాట కొంచెం హైట్ గా ఇచ్చారు అక్కడ పిల్లల్ని మనం చూసుకోవచ్చు ఇక్కడ పెద్దవాళ్ళు కూడా పడుకోవచ్చు ఇప్పుడు తోలుకోండి ప్లస్ ఇది చాలా కంఫర్ట్ కూడా ఉంది సూపర్ ఉంది వ్యూ ఎంజాయ్ చేస్తూ నిద్రపోవచ్చు ప్రశాంతంగా యు కెన్ ప్లే హైడ్ సో ఇది మన రూమ్ టూర్ అన్నమాట సో రూమ్ టూర్ అయిపోయింది రిసార్ట్ మొత్తం ఒకసారి చూద్దాం ఓకేనా రండి లైట్గా వాన స్టార్ట్ అయిపోయింది మేమైతే హ్యాపీ హబ్కి వెళ్దాం అనుకుంటున్నాం అనమాట ఇక్కడే దగ్గరలోనే అంటే యాక్టివిటీస్ ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి తర్వాత అందులోనే ఏదైనా యాక్టివిటీస్ చేయిస్తారు కానీ యాక్చువల్గా లాస్ట్ ఇయర్ రాష్ట్రమూడిలో అయితే క్లబ్ మహేంద్ర రిసార్ట్లో అట్లా ఉంటుంది ఇక్కడ ఎట్లా ఉండిందని తెలియదు అనమాట బట్ చూద్దాము బాల్స్ అవన్నీ కూడా ఉన్నాయంట స్విమ్మింగ్ పూల్లో చూసారా లైట్గా వాన పడతా ఉన్నా కూడా మేము ఆడుకుంటాం అంటున్నారు సో ఇట్స్ ఎ రెస్టారెంట్ ఇందుకే వాళ్ళు గొడుగులు వేసుకొని తిరుగుతూ ఉంటారు రేట్ ఎక్కువైపోయింది చూసారా వాళ్ళ వర్కర్స్ అంతా అంబ్రెల్లాస్ వేసుకునేస్తున్నారు మేము పక్కనే ఉంది అసలు అయితే ఇక్కడ ఏంటంటే ఎక్కువ ఉంటుంది అనుకుంటా రెయిన్ ఆల్మోస్ట్ ప్రతి రూమ్ ముందర రెయిన్ పెట్టారు చిచి అంబ్రెల్లా పెట్టారు సో ఇట్స్ హ్యాపీ యాక్టివిటీస్ టైం అనమాట లోపల డ్రెస్సెస్ కూడా ఈ డ్రెస్ నచ్చింది కదా అదే పింక్ కలర్లో ఉంది వైట్ కలర్ లేదు ఇక్కడ షాపింగ్ కూడా ఉంది యాక్చువల్గా వేవ్ ఫోటోగ్రఫీ అంట ఓహో షేడ్గా కనిపించేది ప్లస్ ఇక్కడ కాఫీ బాగా పండుతుంది కదా సో కాఫీ ప్లాంట్ స్పైసెస్ ఇక్కడ చెస్సెస్ ఆడుకోవచ్చు లూడో తర్వాత స్నేక్స్ అండ్ లాడర్స్ టేబుల్ ఏమో ఉంది సో ప్లే ఏరియా డిస్కవర్డ్
యాక్టివిటీస్. డౌన్ డౌన్ డౌన్. దూకండి. ఓ వావ్, అన్షి అక్కడ జారేది కూడా ఉంది. జంప్. ఓ నాయనో. ఏం కాదు. ఇంకా ఇంకా పోయిట్ పో. యోగేష్ యోగేష్ పో. Number 2. అనుకున్నా